అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. అలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్లకు ఫేమస్. అంత పాపులర్గా నడుస్తున్న పచ్చళ్ళ వ్యాపారం ఒక్కసారిగా ఆన్లైన్లో దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ స్టోరీ ఏంటంటే, అలేఖ్య చిట్టి పికిల్స్ వెనుక ముగ్గురు అమ్మాయిల కృషి ఉంది. చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఫారెన్లో కూడా వీరికి కస్టమర్ల నుంచి పచ్చళ్ళ ఆర్డర్లు వస్తుంటాయి. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు బాగా వస్తుంటాయి. ఇంకా వీరి పచ్చళ్ళు కూడా టేస్ట్గా ఉంటాయని పేరు రావడం, డిమాండ్ పెరగడంతో పాటు ధరలు సైతం ఎక్కువగా పెంచినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు అక్కా చెల్లెలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. దీంతో పచ్చళ్ళ వ్యాపారం జోరుగా సాగింది. గతంలో ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒక ఫన్నీ కామెంట్తో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా పాపులర్ అయింది. మీ అలేఖ్య చిట్టి పికిల్స్లో మీ రొయ్యల పచ్చడి తినడం వల్ల నా భార్య కడుపు వచ్చింది అనే ఓ అభిమాని పెట్టిన కామెంట్తో చాలా పబ్లిసిటీ వచ్చింది. దీంతో పికిల్స్ టేస్ట్ ఎలా ఉంటాయోనని తెలుసుకోవాలని చాలామంది ఆర్డర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య చిట్టి పికిల్స్కు హాయ్ అని వాట్సాప్ చేయడంతో అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో దాదాపు 530 నుండి 1660 రూపాయల వరకు వివిధ రేట్లు పెట్టారు. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని వ్యక్తి రిప్లై ఇచ్చాడు. దీంతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్లు అటు నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అయింది. 3000 రూపాయలు పెట్టి పచ్చలు కొనుక్కోలేని వాడివి నీ పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావు, చీరలు ఏం కొనిస్తావు, ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకోరా అంటూ నోటికి వచ్చిన బూతులు ఆడియో మెసేజ్ పెట్టింది. ఆడియో వైరల్ కావడంతో పచ్చడి రేటు ఎక్కువ ఉందని అడిగితే ఇలా పెళ్ళం అమ్మని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ పై ట్రోల్స్ నడిచాయి. తాజాగా మరో ఆడియోలో మహిళా కస్టమర్ను తిట్టినట్లు ఆడియో వైరల్ అయింది. ఇందులో వసే పిచ్చిమొహందానా, ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావు, ఎక్కువ ధర ఉందని అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకు అనే చిట్టి పికిల్స్ ఆడియో వైరల్ అవుతుంది. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్పై నెటిజన్లు బాగా ట్రోల్ చేయడంతో దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఫైనల్గా ఇది భయ్యా సంగతి. అలేఖ్య చిట్టి పికిల్స్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి.